ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడున్నటువంటి ఎంపీ, మాజీ ఎంపీ ఆయన స్పష్టంగా చెప్తుండు, ఆయన అబద్ధాలు చెప్పుకుంటాడు శ్రీనివాస్ రెడ్డి గారు. దానికి మాకేం సంబంధం? నీకు కావాలంటే నేను 2017లో భారత ప్రభుత్వం తెలంగాణకి సైనిక్ స్కూల్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఒప్పుకుంటే రండి, లేదు నన్ను రమ్మంటే నేను వచ్చి మీ స్టూడియోకి తీసుకొచ్చేసి భారత ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఇచ్చిందా ఇవ్వలేదా, లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న అడిగినరా అడగలేరా, దానికి సమాధానం ఏమి ఇచ్చిండ్రు అప్పటి కేంద్ర మంత్రి అనేది మీకు ఆన్ రికార్డ్ లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఇస్తాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక సైనిక్ స్కూల్ తీసుకురావడం చేతగాక 10 ఏళ్ళ అధికారం దిగిపోయినాక ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మానస పుత్రిక నమస్తే తెలంగాణలో మరి మేము రక్షణ శాఖ మంత్రిని కలిసింది ఫోటో ఎందుకు వేయలేదు? రక్షణ శాఖ మంత్రిని కలిసి తెలంగాణకి తీసుకొచ్చినటువంటి అష్యూరెన్స్ గురించి ఒక తెలంగాణ బిడ్డ రఘునందన్ గొంతుని నమస్తే తెలంగాణకు రాయడానికి ఎందుకు మనసు ఒప్పలేదు? అంటే మీరు చూడలేదేమో టిఆర్ఎస్ వాళ్ళ కరపత్రమైన నమస్తే తెలంగాణ రూల్స్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నేను ఒక ఎంపీగా పోయి ఒక కేంద్ర మంత్రిని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చినాం, పేరెంట్స్ వచ్చిండ్రు, స్టూడెంట్స్ వచ్చిండ్రు. నీకు ఆ వార్త రాయడం చేత కాదు, తెల్లారి మా మీద నెగటివ్ వార్త రాస్తావా నరేంద్ర మోడీ మీద, బీజేపీ పార్టీ మీద? ఇదా ప్రెస్ ఎథిక్స్? ఇదా శ్రీనివాస్? నేనేమంటున్నా చాలా క్లియర్గా చెప్తున్నా, ఆ వినోద్ మీ పేరు తీసుకొని మీరు బాగా పనిచేసారు, ప్రయత్నం చేస్తున్నారని ఒక్క నమస్తే తెలంగాణకి పేపర్లో ఇంటర్వ్యూలో అందరికి చెప్పిండు. అందులో భాగంగా మీ పేరు వాడిండు కూడా, నా క్వశ్చన్ స్ట్రైట్, మీ పేరు వాడిండు కూడా.